Dear students, welcome to Sadhana Educational Academy. నేను ఈ వీడియోలో ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ 2nd August 2023 షిఫ్ట్ 2లో అర్థమెటిక్ నుంచి వచ్చిన క్వశ్చన్స్ డిస్కస్ చేయబోతున్నాను. ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నంబర్ ఈజ్ నాట్ డివైజబుల్ బై 6? ఏదైనా ఒక నెంబర్ 6తో డివైడ్ అవ్వాలంటే ఆ నెంబర్ 3తోని అండ్ 2తోని కూడా డివైడ్ అవ్వాలి. ఏదైనా ఒక నెంబర్ 2తో డివైడ్ అవ్వాలంటే ఆ నెంబర్ ఎండింగ్ విత్ ఈవెన్ నెంబర్ అయి ఉండాలి. సో మన ఫస్ట్ 4 ఆప్షన్స్ కూడా ఈవెన్ నెంబర్తో ఎండ్ అయి ఉన్నాయి కదా. సో ఆ నెంబర్ 2తో డివైడ్ అవుతుంది అన్ని నెంబర్స్. సో 3తో చెక్ చేద్దాం. ఏదైనా ఒక నెంబర్ 3తో డివైడ్ అవ్వాలంటే సమ్ ఆఫ్ ది నెంబర్స్ డిజిట్స్ ఉంటాయి కదా, ఈ నెంబర్ అన్ని డిజిట్స్ యాడ్ చేస్తే వాటి యొక్క సమ్ 3తో డివైడ్ అవ్వాలి. ఫస్ట్ ఆప్షన్ కంపేర్ చేద్దాం. ఫస్ట్ ఇది 9 అంటే 3తో డివైడ్ అవుతుంది. 7 + 2 అంటే 9, 3తో డివైడ్ అవుతుంది. 2 + 3 5, 5 + 1 6, 6 అంటే ఈ నెంబరు 3తో డివైడ్ అవుతుంది. మనకేంది నాట్ డివైజబుల్ బై 6 అన్నాడు. డివైడ్ కాంది మనం ఫైండ్ చేయాలి. సెకండ్ ఆప్షన్ 9 డివైడ్ అవుతుంది 3తోటి. 7 + 2 9, 3తో డివైడ్ అవుతుంది. 1 + 3 4, 4 + 2 6 అంటే ఇది కూడా 3తో డివైడ్ అవుతుంది. 3తో డివైడ్ అవుతుంది, ఆ నెంబర్ 6తో కూడా డివైడ్ అవుతుంది. ఆల్రెడీ 2తో డివైడ్ అవుతుంది, మనం చెక్ చేసాం కదా. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ 8 + 5 13, 13 + 5 18, 18 + 2 20, 20 అనేది 3తో డివైడ్ అవ్వదు కదా. సో మన ఆప్షన్ వచ్చేసి థర్డ్ వన్, అంటే ఆప్షన్ సెకండ్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ మ్యాన్ బైస్ ఏ టాయ్ కార్ ఫర్ 225 and sells it for 210. Find his last percentage. Round up to decimal places. కాస్ట్ ప్రైజ్ మనకి ఇచ్చేసాడు. కాస్ట్ ప్రైజ్ 225. సెల్లింగ్ ప్రైజ్ 210. కాస్ట్ ప్రైజ్ సెల్లింగ్ ప్రైజ్ మనకు ఉన్నాయి కాబట్టి కాస్ట్ ప్రైజ్ సెల్లింగ్ ప్రైజ్ కంటే కాస్ట్ ప్రైజ్ ఎక్కువగా ఉన్నది అంటే మనకు లాస్ వచ్చేసింది. లాస్ ఎంత వచ్చింది మనకు? 15 రూపీస్ లాస్ వచ్చింది. సో లాస్ పర్సంటేజ్ కనుక్కోవాలి. లాస్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ లాస్ బై కాస్ట్ ప్రైజ్. కాస్ట్ ప్రైజ్ 225 ఇంటూ 100. 55 4 times 100, 25 9 times 225. 15 into 4 60/9. 9 6 54. 54 పోతే మనకి మళ్ళీ 6 ఉంది, పాయింట్ పెట్టేసుకుని మళ్ళీ 60 వచ్చింది. 9 6 54 అంటే 6.6, అప్రాక్సిమేట్ 6.6 అంటే ఫోర్త్ ఆప్షన్ ఉంది కదా మనకి. ఫోర్త్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ద ప్రైజ్ ఆఫ్ ఏ మూవీ టికెట్ ఇంక్రీజ్డ్ బై 12.5% అండ్ ద సేల్ ఆఫ్ ది టికెట్స్ ఆల్సో ఇంక్రీజ్డ్ బై 8.5%. ఇది పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఇన్కమ్ అన్నాడు కాబట్టి మనం నెట్ చేంజ్ ఫార్ములా వాడుకుంటే ఈజీ అవుతుంది. x + y + x × y / 100 అనే ఫార్ములా వాడితే మనకి ఈజీ. ఎక్స్ అంటే టికెట్ ఇంక్రీజ్ 12.5%, 12.5 ప్లస్ y అంటే 8.5 ప్లస్ 12.5 ఇంటూ 8.5/100. 12.5 ప్లస్ 8.5 21 ప్లస్ ఇది మల్టిప్లై చేద్దాం. 12 into 8 96, 12 into half 6, 8 into half 4. ఇంతవరకు చేసేద్దాం. ఏమొస్తుంది ఇక్కడ మనకి 106/100 ఉంది కాబట్టి 1.06 అంటే 21 ప్లస్ 1.06 22.06 అప్రాక్సిమేట్. ఎక్కడ ఉంది మనకి? ఫోర్త్ ఆప్షన్ ఉంది కాబట్టి ఫోర్త్ వన్ ఈస్ కరెక్ట్. Next question, a publisher publishes books to a bookseller at 20% discount on the listed price of rupees 1574.80. If the bookseller sells books at the listed price and if his expenses for transport etc. are 45.4, determine his profit. Publisher bookseller 20% డిస్కౌంట్తో అమ్ముతున్నాడు. మార్కెట్ ప్రైస్ ఇవ్వడం జరిగింది. మార్కెట్ ప్రైస్ ఎంత అన్నాడు మనకి? 1574.80. మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్
1574.80 అన్నాడు. డిస్కౌంట్ వచ్చేసి 20%. ఎవరు? పబ్లిషర్, బుక్ సెల్లర్. అప్పుడు బుక్ సెల్లర్ యొక్క కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది? బుక్ సెల్లర్ యొక్క కాస్ట్ ప్రైస్ 1574.80 ఇంటూ 80% వచ్చేసి బుక్ సెల్లర్ యొక్క కాస్ట్ ప్రైస్ అవుతాయి. సెల్లర్ యొక్క కాస్ట్ ఇంత పెట్టి కొన్నాడు బుక్ సెల్లర్. దీని వాల్యూ ఎంత వస్తుందో మనం ఫైండ్ అవుట్ చేద్దాం. 1574 డెసిమల్ తీసేసి మనం 80 తీసుకుని బై 100గా రాసుకోవచ్చు. దీన్ని ఇంటూ 80% ఏం రాయొచ్చు మనం? 4/5గా రాయొచ్చు. ఇక్కడ 0 క్యాన్సిల్. 2 times 2 5 times. 5 into 5 25. 25 1 times. 25 6 times 150. 157 150 పోతే 7 ఉంటుంది. ఇక్కడ 7 ప్లస్ 74. 25 2 times 50. 74లో 50 పోతే 24. 24 ఇక్కడ 8 ఉంది. 248. 25 9 times 225. 248లో 225 పోతే మనకి ఇంకా 23 ఉంటుంది. 23 అనేది 25లో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి డెసిమల్ పాయింట్ తీసుకుందాం. 230 వచ్చేసింది. 25 9 times 225. 230లో 225 పోతే ఇంకా 5 ఉంటుంది. సో 25 క్యాన్సిల్ అవుతుంది. 50 అనుకుంటే 2 times. మనం ఈ రెండు మల్టిప్లై చేద్దాం. 629.92 into 2 మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది? ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది బుక్ సెల్లర్ యొక్క కాస్ట్ ప్రైస్ వస్తుంది. 2 2s are 4. 2 9s are 18. 2 9s are 18 plus 198. 2s are 4 plus 1 5. 6 are 12. 1259 పాయింట్. ఇక్కడ డెసిమల్ పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా 2 తర్వాత పాయింట్ తీసుకోండి. 259.84 ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది బుక్ సెల్లర్. బుక్ సెల్లర్ యొక్క కాస్ట్ ప్రైస్ ఇది అవుతుంది. బుక్ సెల్లర్ అనేది మళ్ళీ అమ్ముతున్నాడు వేరే వాళ్ళకి. ఎంతకు అమ్మాలి? మార్కెట్ ప్రైస్కి అమ్మితే. మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది మనకి? 1574.80కి అమ్ముతున్నాడు బుక్ సెల్లర్. బట్ అతని ట్రాన్స్పోర్టేషన్కి మనకి ఎక్స్ట్రా అమౌంట్ అవుతుంది. ట్రాన్స్పోర్టేషన్కి ఎంత అవుతుంది? 45.40 ట్రాన్స్పోర్టేషన్. అంటే బుక్ సెల్లర్ ఎక్స్పెండిచర్ అవుతుంది. బుక్ సెల్లర్ ఎక్స్పెండిచర్ 413.24 అనేది ఎక్స్పెండిచర్ అవుతుంది. బుక్ సెల్లర్ అయితే ఎక్స్పెండిచర్ అవుతుంది. సో బుక్ సెల్లర్ దాన్ని మార్కెట్ ప్రైస్కి అమ్మితే అతనికి ఎంత ప్రాఫిట్ వస్తుంది? బుక్ సెల్లర్ యొక్క సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి మార్కెట్ ప్రైస్కి అంటున్నాడు. బుక్ సెల్లర్ 1574.80కి అమ్మితే అతనికి ఎంత ప్రాఫిట్ వస్తుంది? అతని ఎక్స్పెండిచర్ ఎంత అవుతుంది? ఎక్స్పెండిచర్ సెల్లింగ్ ప్రైస్ మైనస్ ఎక్స్పెండిచర్ అతని యొక్క ప్రాఫిట్ అవుతుంది. మనకి ఎక్స్పెండిచర్ ఏమవుతుంది? మనకు 1305.24 ఎక్స్పెండిచర్ అవుతుంది. సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ అతని యొక్క ప్రాఫిట్. అంటే కాస్ట్ ప్రైస్ అంటే ఎక్స్పెండిచర్ అవుతుంది. ఎంత వస్తుంది మనకి డిఫరెన్స్? 10 minus 4 6. 7 minus 2 5. 4 minus 5 పోతుంది కాబట్టి మన 10. 14 minus 5 అంటే 9. 9.56 ఎక్కడ ఉంది మనకి? సెకండ్ ఆప్షన్లో ఉంది. సెకండ్ వన్ ఈస్ కరెక్ట్. ద ప్రాఫిట్ ఆఫ్ ది బుక్ సెల్లర్ ఈస్ 269.56. నెక్స్ట్ క్వశ్చన్. The laptop is marked at a price of 20% above its cost price. At what discount percentage should it be sold to make 5% profit? కాస్ట్ ప్రైస్ మనకి 100% అని ఉంటే 20% మార్కెట్ చేయాలి, మార్కప్ చేయాలండి. అంటే మార్కెట్ ప్రైస్ ఏమవుతుంది మనకి? మార్కెట్ ప్రైస్ 120% అవుతుంది. మార్కెట్ ప్రైస్ 120, కాస్ట్ ప్రైస్ 100%. 20% ఏవోది కాస్ట్ ప్రైస్ అని. వాట్ డిస్కౌంట్ ఎంత ఇస్తే 5% ప్రాఫిట్ వస్తుంది. అంటే 5% ప్రాఫిట్ రావాలి అని చూడండి. 100% కొన్నాడు. 20% ఎబో మార్కప్ చేస్తే 120% అవుతుంది. డిస్కౌంట్ ఇవ్వాలి. డిస్కౌంట్ ఎంత డిస్కౌంట్ ఇస్తే, ఎంత డిస్కౌంట్ పర్సంటేజ్ ఇస్తే అతను 5% ప్రాఫిట్ వస్తుందండి. కొన్నది 100%, అమ్మేది 105%. 105 అంటే ఎంత డిస్కౌంట్ ఇస్తుండు? 50 రూపీస్ డిస్కౌంట్ ఇస్తున్నాడు అవుట్ ఆఫ్ 120. ఎందుకంటే డిస్కౌంట్ అనేది మార్కెట్ ప్రైస్ మీద ఇవ్వాలి.
So 120 into 100. 5 3 times 5, 24 times. 4 6 times 4, 25 times. 25 into 3, 75. 75 by 6. 75లో 72 పోతే ఇంకెంత ఉంటుంది మనకి 3 ఉంటుంది. 3 by 6. అంటే 3 1 times 3 2 times. అంటే 12.5% profit. 12.5% profit. The second one is correct. Find the compound interest on 50,000 for 1 year at the rate of 8% per annum when compounded half yearly. Principal ఇచ్చేసాడు మనకు 50,000. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే హాఫ్ ఇయర్లీ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. హాఫ్ ఇయర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8% ఇచ్చేసాడు. 8% పర్ యానం టైం 1 year. మనకు హాఫ్ ఇయర్లీ క్యాలిక్యులేట్ చేయమన్నాడు కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది హాఫ్ అవుతుంది అండ్ టైం పీరియడ్ అనేది 2 అవుతుంది. 50,000లో 4%. ఫస్ట్ హాఫ్ ఇయర్లోకి వచ్చేసి 50,000లో 4% కనుక్కుంటే ఏమొస్తుంది మనకి పర్సంటేజ్కి 2 zeros క్యాన్సిల్ అయితే 2,000 ఇంట్రెస్ట్ వస్తుంది. అలాగే 2 times చేయాలి కదా మనం. హాఫ్ ఇయర్లీ అన్నాడు. నెక్స్ట్ 4% చేస్తే కూడా మనకి 2,000 ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే మొత్తం 4,000 ఇంట్రెస్ట్ వస్తుంది. కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నాడు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఫస్ట్ ఇయర్ వచ్చిన 2,000కి మళ్ళీ మనం 4% ఇంట్రెస్ట్ కట్టాలి. 4% ఆఫ్ 2,000 ఎంత వస్తుంది మనకి పర్సంటేజ్కి 2 zeros క్యాన్సిల్ అయితే 8. టోటల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ టోటల్ ఎంత వస్తుంది మనకి 4,080. థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్. In a solution of water and milk, the quantity of the milk is double the quantity of the water. To pass the quality standards, the solution must contain 90% milk in it. The volume of the solution is X. How much pure milk is lives has to be added to the solution to pass the quality standard? Total quantity టోటల్ సొల్యూషన్ ఎక్స్ ఉంది. అందులో మిల్క్ అండ్ వాటర్ రేషియో 2:1. టోటల్ ఎక్స్ లీటర్స్లలో మిల్క్ వచ్చేసి 2/3 ఉంది. ఇప్పుడు m లీటర్స్ ఆఫ్ వాటర్ లీటర్స్ ఆఫ్ మిల్క్ యాడ్ చేస్తే దాని యొక్క మిక్చర్ అంటే సొల్యూషన్కి m లీటర్స్ ఆఫ్ మిల్క్ యాడ్ చేస్తే ఇది టోటల్ మిక్చర్ అవుతుంది. ఈ మిక్చర్లో మిల్క్ పర్సంటేజ్ 90 ఉండాలంట. 90/100 అని. 90/100 అంటే 100 క్యాన్సిల్ అవుతుంది. 9/10. దీన్ని ఏం రాయొచ్చు మనం 2x ప్లస్ 3m. 3 అనేది ఎల్సిఎం అవుతుంది. 3f/3 ఈజ్ ఈక్వల్ 9x ప్లస్ 9m/10 అవుతుంది. ఇది క్రాస్ మల్టిప్లై చేద్దాం. ఇలా 10 into 2 20x ప్లస్ 30m. m అంటే మిల్క్ ఈజ్ ఈక్వల్ 9 3s are 27x. x అనేది టోటల్ సొల్యూషన్ ప్లస్ 27m. xను వన్ సైడ్ m వన్ సైడ్ తీసుకుందాం. 27x 20x 7x ఈజ్ ఈక్వల్ 30m మైనస్ 27m అంటే 3m. మనకు మిల్క్ కావాలన్నాడు. మిల్క్ m అని కదా. m ఈజ్ ఈక్వల్ టోటల్ సొల్యూషన్ x. అందులో 7/3 వచ్చేసి మిల్క్ అవుతుంది. సో మనం ఎంత క్వాంటిటీ ఆఫ్ మిల్క్ యాడ్ చేసినామంటే టోటల్ సొల్యూషన్కి 7/3 యాడ్ చేసాం. 7/3 ఆఫ్ ఎక్స్ అంటే 4th one ఈజ్ కరెక్ట్. A ఈజ్ ఏ వర్కింగ్ పార్ట్నర్ అండ్ B ఈజ్ ఏ స్లీపింగ్ పార్ట్నర్ ఇన్ ఏ బిజినెస్. A ఇన్వెస్టెడ్ 30,000, B ఇన్వెస్టెడ్ 50,000. A receives 20% of the profit for managing the business and the rest is divided in the proportion to their capital. What does B get out of the profit of 10,000? Total profit 100%. అందులో ఏకు 20% ఫర్ మేనేజింగ్ ది బిజినెస్. రిమైనింగ్ 80% ఉంటుంది. 80% అనేది ఏకి బీకి వస్తుంది. సో దీన్ని మనం ఏ రేషియోలో కన్వర్షన్ చేస్తే 0:0 2:8 2:8 అని. నెక్స్ట్ ఈ 8 పార్ట్స్లో వచ్చేసి ఎవరెవరికి వస్తుందంటే ఏకి బీకు ఏ రేషియోలో వస్తుందంటే వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ రేషియోలో వస్తుంది అన్నాడు. ఏకి ఇన్వెస్ట్మెంట్ 30,000
అండ్ బి యొక్క ఇన్వెస్ట్మెంట్ 50,000. రేషియో 3:5. ఏకి 3 పార్ట్స్, బికి 5. ఏకి 3 పార్ట్స్, బికి 5. మనకు ఉన్నది 8 పార్ట్స్. 8 పార్ట్స్లో ఏకి 3, బికి 5. టోటల్ ఏకి ఎంత వస్తుంది? బిజినెస్ని మేనేజ్ చేసినందుకు 2 పార్ట్స్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ చేసినందుకు 3 పార్ట్స్. టోటల్ ఏకి 5 పార్ట్స్ ప్రాఫిట్ వస్తుంది, బికి 5 పార్ట్స్ ప్రాఫిట్ వస్తుంది. సో టోటల్ ప్రాఫిట్ మనకు 10,000 అన్నాడు. 10,000 టోటల్ ప్రాఫిట్ ఏకి బికి ఈక్వల్గా వస్తుంది. 1:1 రేషియోలో. 5:5 అన్నాడు, 1:1. అంటే ఈ 10,000 అనేది ఇద్దరికి సేమ్ ఈక్వల్గా వస్తుంది. అంటే 5,000 ఏకి వస్తుంది, 5,000 బికి వస్తుంది. మనకు బి యొక్క ప్రాఫిట్ కావాలన్నాడు కాబట్టి బి యొక్క సేమ్ 5,000. సెకండ్ ఆప్షన్ ఇస్ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ గ్రూప్ ఏ అండ్ గ్రూప్ బి ఆర్ 12 kgs అండ్ 24 kgs రెస్పెక్టివ్లీ. ద రేషియో ఆఫ్ ది మెంబర్స్ ఆఫ్ గ్రూప్ ఏ టు గ్రూప్ బి, ఇక్కడ బి మిస్ అయింది మనకి. గ్రూప్ బి ఈజ్ 1:2. ఫైండ్ ద కంబైన్డ్ యావరేజ్ ఆఫ్ బోత్ ద గ్రూప్స్. మనకు గ్రూప్ ఏ, గ్రూప్ బి 2 గ్రూప్స్ ఉన్నాయి. ఇది గ్రూప్ ఏ, ఇది గ్రూప్ బి. గ్రూప్ ఏ యొక్క యావరేజ్ వెయిట్ 12, ఆపోజిట్ తీసుకోవాలి. గ్రూప్ బి యొక్క యావరేజ్ వెయిట్ 24. గ్రూప్ ఏ రేషియో 1:2 అని ఇచ్చేసాడు. టోటల్ డిస్టెన్స్ ఎంత ఉంది ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి? 12. టోటల్ రేషియో ఎంత ఉంది? 3 పార్ట్స్. 3 పార్ట్స్ 12 అయితే 1 పార్ట్ 4 అవుతుంది. అంటే ఇక్కడ 1 పార్ట్ 4 ఉంది కదా, 1 పార్ట్ 4 అవుతుంది. 2 పార్ట్స్ 8 అవుతుంది. 2 పార్ట్స్ 8 అవుతుంది. ఎందుకంటే 3 1 times 3 4 times 1 పార్ట్ 4 అయితే 2 పార్ట్స్. ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ 2 కదా, 2 పార్ట్స్ 8. ఇక్కడ 8 డిఫరెన్స్ రావాలి, ఇక్కడ 4 డిఫరెన్స్ రావాలి. సో ఇది హయ్యర్ వాల్యూ, ఇది లోవర్ వాల్యూ. మిడిల్లో నెంబర్, యావరేజ్ నెంబర్ అనేది ఈ రెండింటికి మధ్యలో ఉండాలి. 24 - 4 అంటే 20. 12 + 8 దీనికి యాడ్ చేయాలి. 12 + 8 అంటే 20. సో యావరేజ్ ఆఫ్ ది బోత్ ద గ్రూప్స్ ఈస్ 20. The number of stations in 4 different cities A, B, C and D are given below. The angles made by the cities C and D on the pie chart dash degrees and dash degrees respectively. ఏం కావాలి మనకు? సి యొక్క డిగ్రీస్ అండ్ డి యొక్క డిగ్రీస్. సి యొక్క డిగ్రీస్, డి యొక్క డిగ్రీస్ కావాలి. సి యొక్క డేటా ఇచ్చేసాడు 1200, డి యొక్క డేటా కూడా ఇచ్చేసాడు 900. ఇది టోటల్ వచ్చేసి ఈ లైట్ బ్లూలో ఉన్న టోటల్ వచ్చేసి 2100 అనేది ఏ, సికి అండ్ డికి రిలేషన్ సంబంధించిన డేటా. మనకు సి కావాలన్నాడు. సి ఎంత డిగ్రీస్ ఉంది కావాలి. టోటల్ సర్కిల్ యొక్క టోటల్ డిగ్రీస్ 360 డిగ్రీస్. 360 డిగ్రీస్లో మనకు సి యొక్క డిగ్రీస్ కావాలన్నాడు. సి యొక్క డిగ్రీస్ θ/360. టోటల్ డేటా సర్కిల్ ఉన్నటువంటి టోటల్ డేటా ఎంత మనకు? 700 + 800 + 2100, 2900 + 3600 ఉంది. θ = ఎవరిది? సిది 1200. ఇది సికి సంబంధించిన డేటా. అలాగే డికి కూడా కావాలన్నాడు. డి యొక్క θ కావాలండి, డిగ్రీస్ కావాలన్నాడు. θ/360 ఇంటూ టోటల్ 3600 = మనకు డి ఎంత ఇచ్చిండు? 900. ఇప్పుడు చూడండి, 360 10 times ఇది క్యాన్సిల్ అవుతుంది. 10 0 0 క్యాన్సిల్ అవుతుంది. అంటే సి యొక్క డిగ్రీస్ ఎన్ని డిగ్రీస్ అంటే 120 డిగ్రీస్. డి యొక్క డిగ్రీస్ ఎంత? 360 10 times ఇది క్యాన్సిల్ అవుతుంది. 0 0 క్యాన్సిల్ అయితే 90 డిగ్రీస్. అంటే సి 120 డిగ్రీస్, డి 90 డిగ్రీస్. అండ్ ఫోర్త్ వన్ ఈస్ కరెక్ట్. స్టడీ ది టేబుల్ గివెన్ బిలో and answer the questions that follows. The table below shows the total number of students, different subjects in a college and the percentage of the boys and girls. Number of students ఇచ్చేసారు మనకి. ఒక్క సబ్జెక్ట్లో ఎంతమంది స్టూడెంట్స్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇచ్చారు, మనకి సబ్జెక్ట్స్ ఇచ్చారు, అండ్ పర్సంటేజ్ ఆఫ్ గర్ల్స్ అండ్ పర్సంటేజ్ ఆఫ్ ది బాయ్స్ కూడా ఇవ్వడం జరిగింది. What is the respective ratio of the number of girls studying English to that of girls studying in computers? మనకి ఏం అనుకోమన్నాడు? గర్ల్స్ స్టడీయింగ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ గర్ల్స్ స్టడీ ఇన్ కంప్యూటర్స్ కావాలి అన్నాడు. ఇంగ్లీష్లో గర్ల్స్ మొత్తం ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు?
70 స్టూడెంట్స్. ఇందులో గర్ల్స్ పర్సంటేజ్ ఎంత మనకి 50%, 50/100 ఈ రేషియో. అండ్ కంప్యూటర్స్ టోటల్ స్టూడెంట్స్ 90 మెంబర్స్ ఉన్నారు. ఇందులో గర్ల్స్ వచ్చేసి మనకి 40% ఉన్నారు. 40/100, 100 క్యాన్సిల్, 0 క్యాన్సిల్, ఇక్కడ 0 క్యాన్సిల్, 7 5s are 35, 9 4s are 36. సో గర్ల్స్ ఇన్ ఇంగ్లీష్ అండ్ గర్ల్స్ ఇన్ కంప్యూటర్స్ యొక్క రేషియో వచ్చేసి 35:36. ఫోర్త్ వన్ ఈజ్ కరెక్ట్. The following data gives the number of girls and the number of boys in a class. Which class has maximum number of students and find out చేయండి. ఏ క్లాస్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు? ఫస్ట్ క్లాస్, 5th క్లాస్, 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ ఇవ్వడం జరిగింది. 5th క్లాస్లో మ్యాక్సిమం ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? 65 + 58, 123. సెకండ్ 6th క్లాస్లో వచ్చేసి 50 + 50, 100, 100 + 9, 109, 109 + 7, 116. నెక్స్ట్ 122. ఇక్కడ నెక్స్ట్ 7th క్లాస్లో వచ్చేసి 120. సో ఏ క్లాస్లో హైయెస్ట్ ఉన్నారంటే 5th క్లాస్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉండడం జరిగింది. సో సెకండ్ వన్ ఈస్ కరెక్ట్. ఇఫ్ a + 1/a = 6, then what is the value of 3/4 into a square + 1/a square? a + 1/a ఇచ్చి మనకి a square + 1/a square తెలుసు కనుక్కోవడం మనకు ఫార్ములా ఉంటుంది కదా. a + 1/a = p అయితే a square + 1/a square ఏమొస్తుంది? p² - 2 వస్తుంది. p² అంటే p అంటే ఏమొచ్చింది మనకు? 6 స్క్వేర్ అంటే 36. 36 - 2 అంటే 34 వస్తుంది. మనకి ఏం కావాలన్నాడు? 3/4 into a square + 1/a square ఎంత అంటున్నాడు. 3/4 into a square + 1/a square ఏమొచ్చింది మనకి? 34 వచ్చింది. 34 into 3, 102/4. సో 25 4 times 100. పాయింట్ 2 ఉంది. 4 5 times 25.4. థర్డ్ వన్ ఈస్ కరెక్ట్. ఇఫ్ a - b = 9 and a³ - b³ = 4401, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a into b. సో మనకి a - b హోల్ క్యూబ్ ఫార్ములా వాడితే ఈజీగా వచ్చేసింది దీని ఆన్సర్. a - b హోల్ క్యూబ్, a - b హోల్ క్యూబ్ = a³ - b³ - 3ab into a - b. a - b వాల్యూ ఇచ్చేస్తాడు కదా మనకు 9 అనేసి. సో 9³ = a³ - b³ వాల్యూ కూడా ఇచ్చేస్తాడు 4401 అనేసి. 4401 - 3 into a into b. a - b కూడా ఉంది కదా మనకు 9 అనేసి. సో మనం ఇప్పుడు ఈ వాల్యూని ఇటు సైడ్ తీసుకొచ్చేద్దాం. 9³ ఇటు సైడ్ తీసుకొచ్చేద్దాం. 3ab into 9 = 4401 - 729. a into b మనకు కావాలి కదా. a into b = 4401 - 729 వాల్యూ ఏమొస్తుంది మనకి? 11 - 9 అంటే 2, 9 - 2 అంటే 7, 13 - 7 అంటే 6, 3672 వస్తుంది బై 3 into 9. సో ఇప్పుడు ఇది 27 అవుతుంది. 27 1 times 27 1 times 27, 36లో 27 పోతే ఇంకా మనకు 9 ఉంటుంది. 97 ఉంది. 27 3 times 81 పోతుంది. 81 పోతే ఇంకెంత ఉంటుంది మనకి? 16 ఉంటుంది. 16 ఇక్కడ ఒక 2 ఉంది. 162 ఉంది. 162 అనేది 27 ఎన్ని టైమ్స్ పోతుంది మనకి? 6 times క్యాన్సిల్. అంటే 27 136 టైమ్స్లో మనకు 3672 క్యాన్సిల్. మనకి a into b వాల్యూ ఏమొస్తుంది మనకి? 136. 136 అనే ఫోర్త్ వన్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెట్ ఆఫ్ ది యాంగిల్స్ ఫార్మ్స్ ఏ ట్రయాంగిల్? ట్రయాంగిల్ యొక్క టోటల్ యాంగిల్స్ ఏమొస్తుంది మనకు? 180 degrees అవుతుంది.
టోటల్ 3 యాంగిల్స్ యాడ్ చేస్తే 180 రావాలి. ఫస్ట్ 160 + 70 అంటే 130, 130 + 8 అయితే మనకు రాడ్లో 180. సెకండ్ 70 + 30, 70 + 30 అంటే 100, 100 + 60 అంటే 160, ఇది కూడా రావట్లేదు మనకి. సో థర్డ్ వన్ 60 + 40 100, 100 + 80 180. సో టోటల్ యాంగిల్స్ 180. థర్డ్ వన్ వస్తుంది కాబట్టి థర్డ్ వన్ ఈస్ కరెక్ట్. ఇఫ్ A is 60 degrees and B is 30 degrees, then find the value of sin A cos B plus cos A sin B. Sin A cos B ప్లస్ కాస్ ఏ సైన్ బి అంటే ఇది ఎలా ఉందంటే సైన్ ఏ ప్లస్ బి. ఇది మొత్తం ఏమవుతుంది అంటే మనకి ఇది మొత్తం సైన్ ఏ ప్లస్ బి అవుతుంది. సైన్ ఏ ప్లస్ బి, సైన్ ఏ ప్లస్ బి. మనకి ఏ వాల్యూ ఇచ్చేసాడు 60 degrees. సైన్ ఏ అంటే ఏ 60 degrees ప్లస్ బి అంటే 30 degrees. సైన్ 60 + 30 అంటే సైన్ 90 degrees. సైన్ 90 degrees అంటే ఏమొస్తుంది మనకి 1 వస్తుంది. సైన్ 91 అంటే ఫోర్త్ వన్ ఈజ్ కరెక్ట్. A direct common tangent is drawn to two circles of radius 25 centimeters and 20 centimeters. The centers of the two circles are 35 centimeters apart. What is the length of the tangent? 2 circles ఇవ్వడం జరిగింది మనకి. 2 circles ఇలా ఉన్నాయంట. వాటి యొక్క రేడియస్ ఇవ్వడం జరిగింది. రేడియస్ R1, ఫస్ట్ సర్కిల్ యొక్క రేడియస్ R1 is equal 25 అండ్ సెకండ్ సర్కిల్ యొక్క రేడియస్ 20. వాటి యొక్క డిస్టెన్స్, సెంటర్స్ ఆఫ్ ది డిస్టెన్స్ D అనుకుంటే D is equal 35 centimeters ఇచ్చేసాడు. కామన్ టాంజెంట్ అన్నాడు. కామన్ టాంజెంట్ వచ్చేసి ఇలా P అండ్ Q. మనకేం కావాలి? లెంత్ ఆఫ్ ది కామన్ టాంజెంట్ కావాలి. లెంత్ ఆఫ్ ది కామన్ టాంజెంట్ ఫార్ములా అయింది √D² - R1 - R2 హోల్ స్క్వేర్. D అంటే ఏంటి మనకు 35 హోల్ స్క్వేర్, 35 హోల్ స్క్వేర్ మైనస్ R1 అంటే ఎంత ఉంది 25 మైనస్ R2 అంటే 20 హోల్ స్క్వేర్. 35 హోల్ స్క్వేర్ అంటే 1225 మనకి 1225 వస్తుంది. మైనస్ 25 మైనస్ 20 అంటే 5 స్క్వేర్ అంటే 25. 1225 మైనస్ 20 స్క్వేర్ రూట్ ఆఫ్ ఏమొస్తుంది మనకి 1200 వస్తుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 1200 మనం ఏ విధంగా రాసుకోవచ్చు? స్క్వేర్ రూట్ ఆఫ్ 10 into 4 into 3. 4 3s are 12. 12 into 100 1200. స్క్వేర్ రూట్ ఆఫ్ 10 into 10 అంటే 10. స్క్వేర్ రూట్ ఆఫ్ 4 అంటే 2. స్క్వేర్ రూట్ ఆఫ్ 3 అంటే √3 వచ్చేస్తుంది. 10 into 2 20 అండ్ √3. 20 √3 వచ్చేసి మనకు కామన్ లెంత్ ఆఫ్ ది కామన్ టాంజెంట్ అవుతుంది. థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, if the distance between the centers of the two circles is 12 centimeters and the radius are 5 centimeter and 4 centimeter, then the length of the transverse common tangent is. ఇందాక క్వశ్చన్ వచ్చేసి కామన్ టాంజెంట్, ఇక్కడేమో ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్ కనుక్కోమన్నాడు. సేమ్ 2 సర్కిల్స్ ఉన్నాయి. ఫస్ట్ సర్కిల్ యొక్క రేడియస్ R1 అనుకుంటే 5 centimeters. సెకండ్ సర్కిల్ యొక్క రేడియస్ R2 అనుకుంటే 4 centimeters. మనకు వచ్చేసి ట్రాన్స్పరెంట్ టాంజెంట్ అన్నాడు కాబట్టి ఇలా వచ్చేసి ద లెంత్ ఆఫ్ ది ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్ ఫార్ములా ఏంది? స్క్వేర్ రూట్ ఆఫ్ D² మైనస్ R1 ప్లస్ R2 హోల్ స్క్వేర్. ఇక్కడ ప్లస్ వస్తుంది. D అంటే ఎంత ఇచ్చేస్తాడు మనకి? డిస్టెన్స్ ఇచ్చేస్తాడు కదా. D is equal 12 centimeters. 12 స్క్వేర్ మైనస్ R1 అంటే ఎంత మనకి 5 ప్లస్ R2 అంటే 4 హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ ఆఫ్ 144 మైనస్ 4 ప్లస్ 5 అంటే 9. 9 స్క్వేర్ అంటే 81. 144 మైనస్ 81 అంటే ఎంత వస్తుంది మనకు 63. స్క్వేర్ రూట్ ఆఫ్ 63. స్క్వేర్ రూట్ ఆఫ్ 63 అంటే థర్డ్ వన్ ఈస్ కరెక్ట్. ఏ మ్యాన్ వాంట్స్ టు గెట్ హిస్ స్పెరికల్ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ హ్యావింగ్ ఏ డయామీటర్ ఆఫ్ 7 meters
painted if the cost of the painting is 13 rupees per square meter. Find the cost of the painting of Aman's spherical overhead water tank. Spherical overhead water tank యొక్క సర్ఫేస్ ఏరియా ఏమవుతుందంటే 4/5 అవుతుంది. 5 అంటే 22/7. మనకు ఆర్ అనేసి క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే డయామీటర్ ఇచ్చేసాడు. డయామీటర్ D ఈజ్ ఈక్వల్ 7 meters అయితే రేడియస్ ఏమవుతుంది మనకి అందులో ఆఫ్ అవుతుంది 7/2. అంటే R² అన్నాడు కాబట్టి 7/2 ఇంటూ 7/2 ఇంటూ 2 4, ఈ 4 క్యాన్సిల్ అవుతుంది, 7 క్యాన్సిల్ అవుతుంది. 22 ఇంటూ 7 అంటే ఎన్ని టైమ్స్ మల్టిప్లై అవుతుంది? 154 టైమ్స్. సో సర్ఫేస్ ఏరియా ఎంత వస్తుంది మనకి? స్క్వేర్ మీటర్కి 13 rupees అన్నాడు కాబట్టి మొత్తం ఎన్ని స్క్వేర్ మీటర్స్ ఉంది మనకి? 154 ఉంది. అంటే 154. సో 154 ఇంటూ 13 వాల్యూ ఏమొస్తుంది మనకి? 202 ఇస్ ద కాస్ట్ ఆఫ్ ది పెయింటింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇంతవరకు సాధన ఎడ్యుకేషనల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.